శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడలేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం చూపబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చూపబడును. ఫోన్ నెంబర్ 9043637512. అందరికీ నమస్కారం అండి. ఛానల్లోకి తిరిగి స్వాగతము. మే మాసంలో 12వ తేదీన ధనుస్సు రాశి వారి జాతకులు. మీకు జరగబోయేది తెలిస్తే మీ గుండె బద్దలవుతుంది. ఏం జరుగుతుంది ఈ రోజున, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. వీడియో ఎక్కడా స్కిప్ చేయదు, పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున ఆదాయానికి తగ్గట్లు ఖర్చులు ఉంటాయండి. పెట్టుబడులకు మంచి తరుణం కాదు. ఆత్మీయుల వ్యాఖ్యలు మిమ్మల్ని ఆలోచింపచేస్తాయి. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఇక శుభ కార్యక్రమాలకు ప్రయత్నాలు చేస్తారు. కొత్త వ్యక్తులతో ఈ రోజు జాగ్రత్త. ఈ రోజున అదృష్టం కంటే బంధువులపై ఎక్కువగా నమ్మకం ఉంచండి. జీవితానికి సంబంధించి కొత్త ప్రారంభానికి ఒక ఆలోచన వస్తుంది. భావోద్వేగానికి గురి అయ్యి పెద్ద నిర్ణయాన్ని ఏమీ తీసుకోకూడదు. వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. ప్రేమ విషయంలో ఇతరులను నమ్మవద్దు. డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలొస్తాయి. విద్యార్థులు చదువులో అలసత్వం వహించొద్దు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించొచ్చు. తల్లిగారి వైపు ఉన్న బంధువులను కలవడానికి వెళ్తారు. కోరికలు ఏమైనా నెరవేరడం వల్ల కుటుంబంలో మనోబలమైన వేడుక జరగవచ్చును. రక్త సంబంధాలు బలపడతాయి. ఆర్థిక విషయాలకు సంబంధించి సమస్యలు అన్నీ కూడా పరిష్కారం అవుతాయి. కుటుంబ ఆనందాన్ని పూర్తిగా అనుభవిస్తారు. విద్యార్థులు చదువులో మంచి ఫలితాలైతే పొందుకోబోతున్నారు. భాగస్వామితో కలిసి విహారయాత్రలకు కూడా వెళ్లొచ్చు. అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఇక సాయంత్రం పనుల్లో కొంత భాగం నిలిచిపోవచ్చు. క్లిష్ట పరిస్థితి మీకు మొదటి కారణం కావచ్చు. మనోధైర్యం విశ్వాసాన్ని పెంచుతుంది. ఇక ఇంటి పెద్దల యొక్క ఆశీర్వాదం, ప్రేమ కూడా మీపై ఉంటుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి పొందడం వల్ల ఈ రోజు చాలా సంతోషిస్తారు. తెలియని వ్యక్తులతో లావాదేవీల విషయాలు అస్సలు చెప్పొద్దు. కొన్ని కుట్రలు కూడా మీపై జరగొచ్చు. కాబట్టి చెడ్డవారి సావాసానికి దూరంగా ఉండండి. వృద్ధుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సీనియర్ అధికారిని లేదా రాజకీయ వ్యక్తిని కలవడం వల్ల పనులన్నీ సులభతరం అవుతాయి. భార్యాభర్తలు పరస్పర అంగీకారంతో మంచి నిర్ణయం తీసుకోబోతున్నారు. మీ ప్రేమ భాగస్వామితో లాంగ్ డ్రైవ్ కి వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇక మధుమేహం, రక్తపోటుతో బాధపడేవారు జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పెద్దల ఆరోగ్యం గురించి జాగ్రత్త. ఈ రాశి వారికి సామాన్యంగా ఉండబోతుంది. ఆర్థిక స్థితి విషయం చూస్తే జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఇంట బయట ఘర్షణలకు దూరంగా ఉండండి. నిత్యమైన పనులు, ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. ఒక వ్యవహారంలో ఈ రోజున కీలక నష్టం సంభవించడం వల్ల మీ గుండె బద్దలవుతోంది. అది డబ్బు నష్టపోయే సూచన కావచ్చు. ఆచితూచి కీలకమైన వ్యవహారాల్లో జాగ్రత్తగా నడుచుకోండి. అనారోగ్య సమస్యలు కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నిత్యం శివ భగవానుని స్మరించుకోవడం, పూజించుకోవడం మేలు కలగజేస్తుంది. అంతా మంచి జరుగుతుంది.